గుంటూరులోనే చాలా సంచలనమైన ఘటన ఒకటి వెలుగు చూసింది. ఈ ఘటన మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే చర్చనీయాంశమైంది. దీని మీద ప్రతి ఒక్కరు కూడా స్పందించారు. అంటే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి, హోంమంత్రి గారి నుంచి, లోకేష్ గారి నుంచి అంత పెద్ద పెద్ద నాయకులందరూ కూడాను ఏదైతే గుంటూరు ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యే గారు కూడాను స్పందించారన్నమాట. చాలా తీవ్రమైన సంఘటన ఇది. ఈ సంఘటన గురించి మీకు పూర్తిగా వివరాలు చెప్తాను. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం తెలుగుదేశం పార్టీ ఏదైతే ఈ సంఘటన మీద తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రజలందరూ కూడాను చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళ నిర్ణయాన్ని యాక్సెప్ట్ కూడా చేశారన్నమాట. అసలు ఏంటి ఈ సంచలన ఘటన ఏ విధంగా బయటపడింది, వాళ్ళకి అసలు సమస్యలు ఏ విధంగా వచ్చాయి అనే విషయాలు ప్రతిదీ కూడా మీకు పిన్ టు పిన్ పాయింట్ పాయింట్ చెప్తాను. మీకు క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. గుంటూరులోని 2 కుటుంబాల మధ్య విపరీతమైన సమస్య ఒకటి ఏర్పడింది. అదేంటంటే బోరు. ఒక ఒక ఇంట్లోని బోర్ అవసరం వచ్చి వాళ్ళు వేయించుకుందాం అని చెప్పేసి ప్లానింగ్ గట్టా చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే సర్వసాధారణంగా మనకు కూడా బోర్ అవసరం అనుకోండి. మనం బోర్ వేయించుకుంటాం కదా! బోర్ ఏ విధంగా ఏస్తారో సిద్ధాంతం బట్టి అది ఈశాన్యం వెయ్యాలా లేకపోతే ఏంటని చెప్పి చూసుకొని ఏస్తారు. ఎక్కడ పడితే అక్కడ వేయడానికి అవ్వదు. అది కూడా బోర్ ఎక్కడ పడుతుంది, వాటర్ లెవెల్ ఏ విధంగా ఉన్నాయని చెప్పి చెక్ కూడా చేస్తా ఉంటారు. ఇయన్నీ దృష్టిలో పెట్టుకొని బోర్ ఏస్తా ఉంటారు. సో ఇటువంటి క్రమంలోని ఎవరైతే ఈ బాధిత మహిళ ఉందో ఈ మహిళ ఇంటి పక్కన ఉన్న వ్యక్తికి ఈ బోర్ వేయడం ఇష్టం లేదన్నమాట. ఆ వ్యక్తి ఎవరంటే టీడీపీకి సంబంధించిన నాయకుడు. ఆ లోకల్ నాయకుడు మాట. సో ఎప్పుడైతే అతనికి ఇష్టం లేదో ఈ బోరు వేయడానికైతే కుదరదని చెప్పేసి 2 కుటుంబాల మధ్య అయితే గొడవ జరుగుతా ఉంది. ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఈ మహిళ మాత్రం సస్యమేర ఇతని మాటలైతే పట్టించుకోలే. పక్కన పెట్టేసిందన్నమాట. మా బోరు మా ఇష్టం, మా స్థలంలో మేము వేసుకుంటున్నాం, నువ్వెవరు చెప్పడానికి అనే విధంగా అయితే ఆవిడ అతని మాటలైతే బేఖాతరు చేసి పక్కన పెట్టి తన పని తాను చేసుకుంటా ఉంది. సో ఇటువంటి క్రమంలోని ఈ టీడీపీ నాయకుడు అనే వ్యక్తి ఏం చేశాడంటే, నేను ఒక రాజకీయ నాయకుడిని, నా మాటే వినవా అని చెప్పేసి ఒక మంచి ప్లానింగ్ వేశాడనమాట. ఆ ప్లానింగ్ ఇప్పుడు అతని పీకు చుట్టుకుంది. మొత్తం ప్రభుత్వం అంతా కూడాను నువ్వు టీడీపీ వ్యక్తివైనా గాని, టీడీపీ నాయకుడివైనా గాని నిన్నైతే క్షమించే పరిస్థితి లేదని చెప్పేసి మొత్తం అతను పీకు పట్టుకొని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారన్నమాట. అతను ఏం చేశాడో తెలుసా మీకు? కొజ్జేవాళ్ళని తీసుకొచ్చి రాత్రిపూట ఆ మహిళ మీద దాడి చేయించాడన్నమాట. అత్యంత దారుణంగా దాడి చేశారు. చాలా దారుణంగా దాడి చేశారు. అయన్నీ సీసీటీవీలో మొత్తం రికార్డ్ అయ్యాయి. అంతేకాకుండా చుట్టుపక్కల స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సెల్ ఫోన్‌లో గట్రా రికార్డ్ చేసి మొత్తం వైరల్ చేశారన్నమాట. ఇలా ఎప్పుడైతే వైరల్ చేశారో ఈ విషయం లోకల్ ఎమ్మెల్యే దగ్గరికెళ్ళింది. లోకల్ ఎమ్మెల్యే ఇమ్మీడియేట్‌లీగా అయితే ఎవరైతే నేను తెలుగుదేశం పార్టీ నాయకుడని చెప్పుకుంటున్నాడో ఆ వ్యక్తిని అయితే ఇమ్మీడియేట్‌గా సస్పెండ్ చేసింది. అంటే పార్టీ నుంచి ఇంకా నిష్క్రమించారన్నమాట ఇంకా. అతన్ని మా పార్టీకి సంబంధం లేదు. ఇక్కడి నుంచి ఆ పార్టీలోకి ఆళ్ళు రాకూడదు ఆ వ్యక్తి అని చెప్పి చెప్పింది లోకల్ ఎమ్మెల్యే. అది అంతటితో కాకుండా నారా లోకేష్ గారు కూడాను ట్విట్టర్‌లో పెట్టారు. ఏదైతే గుంటూరులో జరిగిందో ఈ గుంటూరులో జరిగిన సంఘటన చాలా బాధాకర విషయం. ఒక మహిళ మీద ఈ విధంగా ప్రీ ప్లాన్డ్‌గా రాత్రిపూట ఈ విధంగా ఇజ్రాయెల్ పంపించి కొట్టించడం కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన కూడాను మా పార్టీలో ఎవరైనా గాని మా పార్టీ పేరు చెప్పుకొని ఈ విధంగా అయితే నేరాలకు పాల్పడితే ఎవరైనా నేరస్తుల కింద తయారవుతే మేమైతే వదిలే ప్రసక్తే లేదు. ఇటువంటి వ్యక్తులకి కఠినమైన శిక్ష విధిస్తాం. అంతే కాకుండా మా పార్టీ నుంచి బహిష్కరిస్తాం. ఈ వ్యక్తిని అయితే బహిష్కరించు. ఇక్కడి నుంచి మా పార్టీతో సంబంధం లేదు ఈ వ్యక్తికి అని చెప్పేసి ముక్కుసూటిగా అయితే ట్విట్టర్‌లో ఆయన ట్వీట్ చేశారు. సో అది అందరికి తాగిందా? అందరికి తాగలేదు. హోంమంత్రి అనిత గారి దగ్గర కూడా వెళ్ళింది. హోంమంత్రి అనిత గారు కూడా చెప్పారన్నమాట. ఏ విధంగా ఈ మహిళకి జరిగిన అన్యాయం ఏదైతే ఉందో చాలా బాధాకరమైన విషయం. ఎవరైతే ఈ టీడీపీ అని చెప్పుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం మేము. ఈ వ్యక్తినైతే మా పార్టీ నుంచి అయితే బహిష్కరించాము. ఆల్రెడీ సస్పెండ్ ఆర్డర్ కూడా వచ్చింది. ఈ వ్యక్తికి అయితే ఇంకా మా పార్టీతో సంబంధం లేదు. ఇక్కడి నుంచి ఎవరైనా వ్యక్తులు పార్టీ పేరుని అడ్డపెట్టుకొని ఈ విధంగా అక్రమాలకి, అన్యాయాలకి ఎవరైనా నేరాలు చేస్తే మాత్రం ఉపేక్షించలేదు. ప్రతి ఒక్కరు కూడా మేము శిక్షిస్తాం, జైలుకి పంపిస్తాం, మా పార్టీ నుంచి బహిష్కరిస్తాం అని చెప్పేసి ఆవిడ కూడా అందరూ కూడా హెచ్చరిక చేసింది. సో అంతటితో ఆగిందది. అంతటితో ఆగల. తర్వాత మళ్ళీ మహిళా కమిషన్ ఏదైతే ఉందో మహిళా కమిషన్ కూడాను స్పందించారన్నమాట. మహిళా కమిషన్‌కి స్పందించి ఆయన కూడా చెప్పారన్నమాట. ఏమని? ఎవరైతే దీనికి పాల్పడ్డారో ఆ వ్యక్తిని జైలుకి పంపించేదాకైతే మేము వదలము. 100% అని చెప్పేసి మహిళా కమిషన్ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం సుదీర్ఘంగా ఎంక్వైరీ చేయండి. అసలు దేనివల్ల అయింది? ఇతను ఏ విధంగా ప్లాన్ చేశాడు? ఇతని వెనకాల ఇంకెవరైనా ఉన్నారా? వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళాలని చెప్పేసి మహిళా కమిషన్ కూడా పూర్తిగా సమగ్ర నివేదిక అయితే మాకు సమర్పించాలని మహిళా కమిషన్ కూడా ఆదేశాలు జారీ చేసిందన్నమాట.
ఇంకా లాస్ట్‌కి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడాను ఫుల్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా గాని పార్టీ పేరు చెప్పి ఇటువంటి అక్రమాలు, ఇటువంటి నేరాలు చేస్తే మాత్రం ఊరుకునే లేదు. ఎందుకంటే ఇటువంటి నేరాలకి, ఇటువంటి దాడులకి మేమైతే లైక్ చేయం. మా పార్టీలో అటువంటియి లేవసల. అటువంటి ఈట్లికి ఎవరైనా గాని, ఎవరైనా మద్దతు తెలిపినా గాని, ఇటువంటి ఈట్లికి సహాయం చేసినా గాని, మా పార్టీ నుంచి బహిష్కరణ చేయించగా కాక వాళ్ళని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళి అక్కడి నుంచి జైలుకి పంపించే పనులు కూడా చేస్తాము మేము. వదిలే ప్రసక్తే లేదు. ఎవరైనా నేరాలు చేస్తే గనక పార్టీ పేరు చెప్పుకొని చెప్పి ప్రతి ఒక్కరు కూడాను వార్నింగ్ ఇచ్చారన్నమాట. ఎవరైతే ఆ మహిళ ఉందో ఆ మహిళ మీద కూడా సానుభూతి తెలిపి ఆ మహిళకి అన్ని విధాలుగా అయితే మేము ఆదుకుంటాం. ఎవరైతే మీ మీద ఈ విధంగా చర్యకి పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా శిక్షిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు. చూసారు కదా! గుంటూరులోని ఈ ఘటన మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అయితే మొత్తం చర్చనీయాంశమైంది. ప్రతి ఒక్కరు కూడా బాధపడ్డారన్నమాట. ఎందుకంటే ఒక మహిళని అర్ధాంతరంగా 10 మంది ఇజ్రాయెల్ వచ్చి ఈ విధంగా కొట్టేస్తా ఉంటుంటే చూడండి ఒకసారి ఎంత దారుణమైన ఘటనో. నిజంగా ఇప్పటిదాకా ఎవరు కూడా ఆ విధంగా చేయించలేదేమో. ఒక మహిళని ఇజ్రాయెల్‌తో కొట్టించేసి పాపం వాళ్ళ బరువునంతా కూడా రోడ్డుకి లాగేయడం అంటే ఎంత దారుణమైన పరిస్థితి ఆలోచించండి. మళ్ళీ దాని వెనకాల ఏం చెప్తున్నాడంటే నేను టీడీపీ నాయకుడిని. నాకు ప్రభుత్వం అండ ఉందనే విధంగా అయితే ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా అయితే చేసాడు ఆ వ్యక్తి. కానీ ప్రభుత్వం కరెక్ట్ అయిన సరైన నిర్ణయం తీసుకుంది. అటువంటి వ్యక్తులకి ప్లేస్ లేదని చెప్పేసి సరైన నిర్ణయం తీసుకుంది. మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు ఈ నిర్ణయం మీద. మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడాను టీడీపీ ఏదైతే తీసుకుందో ఈ నిర్ణయం మీద అందరూ కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఈ విధంగా అయితే ఎవరైతే నేరాలకు పాల్పడతారో అది మీ పార్టీ అయినా, ఏ పార్టీ అయినా గాని అటువంటి వ్యక్తులకి కఠినమైన శిక్ష పడాలి. మీరు సరైన నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ వీడియో రూపంగా నేను కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే నేరాలు చేసే వ్యక్తులకైతే మన సమాజంలో ప్లేస్ లేదు. అది ఏ పార్టీ అయినా గాని. ఇక్కడ నేను రాజకీయాల గురించి మాట్లాడతలేదు. ఏదైతే సంఘటన ఉందో ఆ సంఘటన అదే విధంగా నేరాలకు పాల్పడుతున్న వ్యక్తుల గురించి మాట్లాడుతున్నమాట. సో అటువంటి వ్యక్తులకి మన సమాజంలోని చోటు ఉండకూడదు. ఆ వ్యక్తులు జైల్లోనే ఉండాలన్నమాట. ఎవరైనా ఈ విధంగా అయితే గూండాగిరి, నేరాలకు పాల్పడతాను, నేను బెదిరిస్తాను, కొట్టేస్తాను, నేను చెప్పేది మీరు వినాలి, నా ప్రభుత్వం నడుస్తుంది, నేను పలానా పార్టీకి చెందిన వ్యక్తిని ఈ విధంగా అని పేరు చెప్పుకొని మీరు అన్యాయంగా ఎవరినైనా పేదలని శిక్షించినా గాని, అక్కడ తప్పు లేకపోయినా గాని, మీరు ఆ వ్యక్తిని శిక్షించాలని చూసినా గాని, అర్ధాంతరంగా ఒక పేదవాళ్ళని తొక్కేద్దామని చూసినా గాని, ప్రభుత్వం మాత్రం ఊరుకోదు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఊరుకోరు. 100% చెప్తున్నాను. మరీ ముఖ్యంగా అయితే లోకేష్ గారైతే అసలు దీని మీద చాలా సీరియస్‌గా ఉంటారు. సో చూడండి ఈ విధంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు ఆ వ్యక్తి మీద. నిజంగా చాలా మంచి నిర్ణయం అని చెప్పేసి నేను కూడా చెప్తా ఉన్నాను. నేను మీ వీడియోకి చేయడానికి ఈ వీడియో చేయడానికి ప్రధానమైన ఒక కారణం అన్నమాట. ఆ కారణం ఏంటంటే ఏదైతే ఈ సొసైటీలో జరుగుతా ఉందో కొంతమంది వ్యక్తులు వాళ్ళ యొక్క మదాన్ని చూపించుకొని, వాళ్ళ యొక్క బలుపుని చూపించుకొని పేద ప్రజల మీద ఈ విధంగా విరుచుకుపడిపోతా ఉన్నారు. ఒకవేళ ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి నిజంగానే ఈ మహిళ చేసే తప్పైతే గనక చట్టాలున్నాయి కదా! పోలీస్ స్టేషన్‌లు ఉన్నాయి కదా! పోలీస్ స్టేషన్‌లో పెట్టండి. లేదా చట్టాలు ఏవైతే ఉన్నాయో చట్టాల్లో పెట్టండి. అది చేసేది కరెక్ట్ కాదు. ఏదైతే పంచాయతీ ఉంటదో పంచాయతీలో పెట్టండి. ఈవిడ చేసేది కరెక్ట్ కాదని చెప్పేసి తీసుకురండి, చూపించండి. అది నిజంగానే కరెక్ట్ కాకపోతే గనక ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులందరూ కూడా దాన్ని సీజ్ చేస్తారు. 100% సీజ్ చేస్తారు. ఏదైతే ఆ బోర్ ఉందో ఆ బోర్ వేయడానికి వీల్లేదని చెప్పేసి చెప్తారన్నమాట వాళ్ళే. కానీ మీరు చట్టాన్ని చేతిలో తీసుకొని ఈ విధంగా దాడులు చేయడం కరెక్ట్ కాదు. సో ఎవరైనా ఈ వీడియో చూసినోళ్ళు ఉంటే గనక అటువంటి పనులు చేయొద్దని చెప్తా ఉన్నాను. సో చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ముందుకు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.